గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుండి మనకి మార్కెట్ క్లోజింగ్ వరకు ఎలా మూవ్ అయిందో చూద్దాం. ప్రీవియస్గా మనం ఎక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ లెవెల్స్ తీసుకున్నాం, ఆ లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేసింది చూద్దాం. అండ్ ఓవరాల్గా మార్కెట్ ఇవాళ ఎలా రియాక్ట్ అయ్యింది అనేది ఇవాళ లెవెల్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ డే మార్కెట్ ఏ లెవెల్స్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా రియాక్ట్ అవుతుందో, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అండ్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి సెన్సెక్స్లో చూసినట్టయితే ప్రీవియస్గా మార్కెట్ ఈ లెవెల్లో క్లోజ్ అయ్యి ఆ, మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి లో వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రివర్స్ వెళ్ళి ప్రీవియస్గా మనం ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం 76,985 రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుండి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతూ మనకి ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనం ఈ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఈ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పుట్ ఆప్షన్ సైడ్ ప్లాన్ చేయాలి అనుకున్నాం. మనకి ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మనం 76,400ని టార్గెట్గా తీసుకున్నాం, ఈ లెవెల్ని టార్గెట్గా తీసుకున్నాం. కానీ ఇక్కడ నుండి మళ్ళీ రీటెస్ట్ లెవెల్ జరిగి ఇక్కడ నుండి ప్రీవియస్ ఎక్కడైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో నియర్ బై ఆ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అవుతూ కంప్లీట్గా మనకి ఒక 1.5 అవర్ కూడా మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంది. దాదాపు ఒక 2.5 అవర్స్ కూడా 100 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో రెగ్యులర్గా ప్రీవియస్గా చూసినట్టయితే లాస్ట్ 10 డేస్ నుండి కూడా మార్కెట్ ఇలాంటి రేంజ్ బౌండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి రేంజ్ బౌండ్లో ఉందనుకోండి, ప్రీమియం డీకే వల్ల ప్రీమియం కూడా మూవ్ అవ్వదు. అండ్ ఎస్ఎల్ తీసుకుంటాం కదా, మనం తీసుకుంటాం ఒక 10-15 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి మార్కెట్లో ఎస్ఎల్ కూడా ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీరు సేఫ్ ట్రేడర్స్ కానీ హ్యూజ్ క్వాంటిటీతో చేసే వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయండి అన్నప్పుడు ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లో ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం పుట్ ఆప్షన్ సైడ్ పొజిషన్ అయితే తీసుకున్నాం. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ అనుకుంటామో సపోర్ట్స్ని బ్రేక్ చేసినప్పుడు అక్కడ కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా చూసుకోవాలి. కన్ఫర్మేషన్ ఈ రేంజ్లో అయితే కన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంది. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి రివర్స్ అవుతూ ప్రీవియస్గా దాని సపోర్ట్ అనుకున్నాం కదా, అది ఇప్పుడు రెసిస్టెన్స్గా తీసుకుంటుంది చూడండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ రివర్స్ అవుతూ ఎక్కడైతే సపోర్ట్ అనుకున్నామో ఆ లెవెల్లో రెసిస్టెన్స్గా తీసుకుంటూ మళ్ళీ రివర్స్ అయ్యి మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ అయితే 76,400 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ నెగిటివ్గానే క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఇది కూడా ఒక రేంజ్ బాండ్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మార్కెట్ రేంజ్ బాండ్లోనే ఉంది, దాదాపు ఒక 2 అవర్స్ కూడా. సో ఓవరాల్గా మార్కెట్ చూసినట్టయితే కంప్లీట్గా ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే ఉంది ఇవాళ సెన్సెక్స్ మార్కెట్. రెగ్యులర్గా సెన్సెక్స్ అయితే 500 పాయింట్స్ మినిమం మూమెంట్ ఉంటుంది, బట్ ఇవాళ చూసినట్టయితే ఓన్లీ 250 పాయింట్స్ రేంజే ఉంది. సో ఇది సెన్సెక్స్ లెవెల్స్. అండ్ నిఫ్టీ చూసినట్టయితే మార్నింగ్ చూడండి, సేమ్ ఈ లెవెల్లో ప్రీవియస్గా మార్కెట్ క్లోజ్ అయింది కదా, క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగి ఇమీడియట్గా ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. ప్రీవియస్గా మనం ఈ రేంజ్లో రెసిస్టెన్స్ అనుకున్నాం 24,050 రేంజ్లో. ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి డేలో ఎక్కడైతుందో ఆ డేలోని మళ్ళీ మనకు అక్కడ డే లెవెల్లో సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ అవుతూ డే హై అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఈ 2 లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ మనకి రివర్సల్ కన్ఫర్మేషన్ వస్తూ మార్కెట్ ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పుట్ ఆప్షన్ రివర్స్ అయ్యి మనం డే టార్గెట్ 23,940 వరకు మనం డే టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. కానీ నిఫ్టీ చూడండి ఇక్కడ నుండి ప్యాటర్న్ ఫామ్ అవుతూ జస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్ బౌండ్ అనేది క్రియేట్ అయింది. సో ఫస్ట్ మనకి రేంజ్ చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ 43 పాయింట్, నెక్స్ట్ స్వింగ్ లో టు ప్రీవియస్ స్వింగ్ హై 37 పాయింట్స్, తర్వాత చూసినట్టయితే 25 పాయింట్స్, తర్వాత చూసినట్టయితే కంప్లీట్గా ఒక 15 పాయింట్స్ రేంజ్. ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం పుట్ ఆప్షన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. బ్రేక్అవుట్ అయ్యే టైంలో 12:36 ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లెవెల్లో మనం పుట్ ఆప్షన్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి పుట్ ఆప్షన్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటూ టార్గెట్ కూడా బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ లెవెల్ నుండి మార్కెట్
ఇక్కడ వరకి ఫాలో అయ్యి మళ్ళీ రివర్స్ అవుతూ మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం. ఈ ట్రయాంగిల్ లైన్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్‌గా తీసుకుంటాం అండ్ దీన్ని రెసిస్టెన్స్‌గా తీసుకుంటాం. సో, బ్రేకౌట్ జరిగి మళ్ళీ రీటెస్ట్‌లో ప్రీవియస్ ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ వరకి రీచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుండి రీఎంట్రీ పొజిషన్ ట్రై చేసాం. రీఎంట్రీ పొజిషన్ నుండి ఓవరాల్‌గా చూస్తే మార్కెట్ అయితే నెగెటివ్‌లోనే క్లోజ్ అయిపోయింది. సో, ఇది ఇవాల్టి నిఫ్టీ లెవెల్స్. అండ్ రేపటి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా! 76,333లో అయితే క్లోజ్ అయింది. సో, రేపు మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ గాని ఓపెన్ అయ్యింది అనుకోండి, 76,890 లెవెల్ హై మార్క్ చేసుకోండి. ఈ హై బ్రేక్ అయిన తర్వాతే 76,650 టు 76,886 వరకి కూడా మీరు ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఈ హై బ్రేక్ అయిన తర్వాతే 76,890 అబోవ్ మార్కెట్ క్లోజ్ ఓపెన్ అయిందనుకోండి, నెక్స్ట్ టార్గెట్ 77,520 టార్గెట్‌గా తీసుకోండి. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ మీకు 78,170 అనేది నెక్స్ట్ టార్గెట్‌గా పెట్టుకోండి. లో బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యిందా, ఈ లో బ్రేక్ అయిన తర్వాతే మీరు పుట్ ఆప్షన్ సైడ్ ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంది. 76,650 లో బ్రేక్ అయిన తర్వాతే పుట్ సైడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుండి నెక్స్ట్ టార్గెట్ చూసినట్టయితే 76,140 అనేది నెక్స్ట్ టార్గెట్. ఈ లో బ్రేక్ అవుతున్నప్పుడు కూడా చూసుకోండి. ఈ లో బ్రేక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి నెక్స్ట్ టార్గెట్ చూసినట్టయితే 75,600. సో, సెన్సెక్స్‌లో బఫర్ పాయింట్స్ కంపల్సరీ యాడ్ చేయాలి. అండ్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు బాడీ అబోవ్ క్లోజ్ అవుతుందా, బిలో క్లోజ్ అవుతుందా. మనకి కాల్ ఆప్షన్ సైడ్ చూసినట్టయితే బాడీ అబోవ్ క్లోజ్ అయి ఉండాలి. మనం పుట్ సైడ్ చూసినట్టయితే సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నప్పుడు బాడీ బిలో క్లోజ్ అవ్వాలి. రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నప్పుడు బాడీ అబోవ్ చూసుకోవాలి. ఈ లెవెల్స్ చూసుకుంటూ నెక్స్ట్ లెవెల్స్ అయితే ప్లాన్ చేయండి. సో, నిఫ్టీ లెవెల్స్ చూసినట్టయితే ఇవాళ మార్కెట్ అయితే 23,987లో క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్స్ ఏంటి అంటే 24,130 లెవెల్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్, దాన్ని టార్గెట్‌గా తీసుకుంటాం. సో, డే రేంజ్ కూడా నిఫ్టీలో ఎవ్రీడే చూసినట్టయితే 200-250 పాయింట్స్ రేంజ్ ఉంటుంది. సో, ఇక్కడ మార్కెట్ అబోవ్ బాడీ క్లోజ్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ 23,130ని టార్గెట్‌గా తీసుకుంటాం. ఈ హై కూడా బ్రేక్ చేసింది అనుకోండి, 24,250 అనేది ఫైనల్ టార్గెట్‌గా తీసుకుంటాం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్. 23,980 నుండి 23,955 వరకి కూడా మీరు ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఈ రేంజ్ ఉంది కదా, ఈ 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఈ రేంజ్‌లో ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది సపోర్ట్ జోన్‌గా తీసుకుంటాం. అండ్ ఈ లో బ్రేక్ అయినప్పుడు రివర్స్ అవుతే రెసిస్టెన్స్ జోన్‌గా కూడా తీసుకుంటాం. సో, ఇక్కడ లో బ్రేక్ అయింది అనుకోండి, కన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పాం కదా, సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు బాడీ బిలో క్లోజ్ అయి ఉండాలి. రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తున్నప్పుడు బాడీ అబోవ్ క్లోజ్ అయి ఉండాలి. అక్కడ నుండి నెక్స్ట్ సపోర్ట్ చూసినట్టయితే 23,825 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే 24,130, 24,258 ఇవి నిఫ్టీ లెవెల్స్. సో, అందరూ మార్క్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్స్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేయండి. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూ మన కంటెంట్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎవరైతే ఇంకా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.